వెల్కమ్ టు లక్ష్య సంకల్ప ట్రస్ట్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఇంకా అన్నీ మిక్స్ చేసి చేసేసిన అనమాట. లాస్ట్ డే అన్నీ కొన్ని ఉండే. సో ఏం చేసినామంటే ముందు రోజు చోలే నానబెట్టుకొని దాంట్లో ఉప్పు వేసుకొని నెక్స్ట్ రోజు ఒక 10 విజిల్లు వేసి ఉడకబెట్టిన. సో నేను చోలీలు ఏం చేస్తాను అంటే టీ పొడి కూడా వేస్తా ఉడకబెట్టేటప్పుడు, దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. దాని తర్వాత కొంచెం కందిపప్పు కూడా ఉడకబెట్టుకున్న ఉప్పు పసుపు వేసి, తర్వాత సొరకాయలు వేసుకున్న, సొరకాయలు ముక్కలు కోసుకున్న, టమాటా ఇంకా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని పేస్ట్ చేసేసిన. అంటే ఎట్లా చేసిన అంటే అన్నీ మిక్స్ చేసేసిన లాస్ట్ డే. బట్ ఎంతైనా అన్నదానము చాలామంది చేయాలంటే మనం ఫండ్స్ వచ్చినా రాకమన్నా చేతిలో విషి పెట్టుకోవాల్సి వస్తుంది, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్. బట్ స్టిల్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నాక దీనికైతే ఏం చేసినామంటే ఈసారి ఒకటే కూర చేసినాం, పప్పు చేయలేదు. దాంతో కట్టింగ్ ప్రాసెస్ క్వాంటిటీ ఫుల్ హ్యూజ్ అయిపోయిందనమాట. ఏదైతే పప్పు సపరేట్ చేస్తామో అదే పప్పు దీంట్లో కూడా వేసేసినాం. కందిపప్పు, చోలే, సొరకాయ, టమాటో, ఉల్లిపాయ అంతా. సో ఇవన్నీ ముక్కలు అయిపోయినాక నెక్స్ట్ ఏం చేసినామంటే ఒక బాండీలో నూనె తీసుకొని దాంట్లో ఉల్లిపాయ, టమాటా పేస్ట్, శనగలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏమంటారు ఈ సొరకాయలు, ఉడకబెట్టిన కందిపప్పు వేసి నీళ్ళు వేసి మళ్ళీ దాంట్లో గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కసూరి మేతి ఇవన్నీ వేసి, కారం పొడి ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టుకొని లాస్ట్కి దింపే ముందు కొత్తిమీర వేసుకోవాలి. సో మనం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కూరది కొత్తిమీర క్వాంటిటీ కూడా ఎక్కువ వేసినాం. సో ఒకవేళ మీకు నీళ్లు తక్కువ అనిపిస్తే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇంతగానం ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు, ఇన్ని గనం వేసిండ్రు, ఎట్లుంటుందా కూర అని మీరు అనుకోవచ్చు. చాలా బాగుంది. మర్చిపోయాను, దీంట్లో ఈవెన్ కిసాన్ టొమాటో పేస్ట్ కూడా వేసాము. ఎందుకంటే అది వేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. తిన్న వాళ్ళైతే ఎంత నచ్చిందంటే, ఆ రోజు నేను రాలేదు అక్కడికి, నాకు అలసిపోయి రాలేదు, వాలంటీర్స్ హెల్ప్ చేశారు. సో వచ్చిన వాళ్ళంతా మేడం రాలేదా, ఇంత మంచి టేస్టీ వంట చేసి మేడం సర్వ్ చేస్తే ఇంకా బాగుండేదని ఒక్కొక్కరు 2-3 సార్లు కూర వడ్డించుకొని పోయి మళ్ళీ పార్సల్ చేసుకొని పోయిండ్రు. నేనేమో భయపడ్డా, అరే మిగిలిపోయినవన్నీ కలిపి వండుతున్నా, టేస్ట్ ఎట్లా వస్తుందా అని చూస్తే అదే టేస్ట్ బాగుంది. అంటే పాతకాలంలో ఇలా కలిపిన కూర ఏమో అంటారు, అన్నీ మిగిలిపోయిన వెజిటేబుల్స్ లాస్ట్లో అడుక్కి ఇట్లానే కలిపి వండుతారంట పాతకాలంలో ఊర్లల్లో. అదే చాలా టేస్ట్ ఉండేదంట. సేమ్ మా మమ్మీ చెప్పేది, ఊర్లలో ఇట్లా పాతకాలంలో ఇట్లా ఉండేటోళ్ళు అని చెప్పి. అది చూసే నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు లేదు కూరగాయలు అవే కొనాలి, అలాయించి అవే చేయాలని మనం బడ్జెట్ ఇదైపోయి స్ట్రెయిన్ అయిపోయి నెక్స్ట్ రోజుకి లేకుండా డబ్బులు, ఇప్పుడంతా ఇప్పుడే పెట్టేసుకుంటే నెక్స్ట్ రోజు లేకపోతే ఆ రోజు తిండి ఎట్లా పెడతాం. సో ఒక రోజు వాళ్ళకి తిండి లేకుండా అయిపోతుంది. సో ఈ పని చేసినాం. అందరూ మాత్రం చాలా బాగుందన్నారు.